ఈ డైరెక్షన్లో కనుక మీరు ఉండేటువంటి గృహంలో కనుక మీరుంటే యాక్సిడెంట్స్ అవ్వటం, క్యాన్సర్స్ రావటం, అనారోగ్య సమస్యలు రావటం, అలాంటి గృహాల్లో మీరు కనుక ఉంటే ఖచ్చితంగా పతనం చేస్తుంది. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఎంతోమంది నాతో మాట్లాడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నారు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. కాస్త పని ఒత్తిడి వలన అందరి ఫోన్లను కూడా ఎత్తలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము ప్రస్తుతం. అందరూ కూడా అన్యథా భావించవద్దు, అర్థం చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా పనులు మేము చూసుకుంటూ మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి సలహాలు, సందేహాలు ఇవ్వాలంటే 24 గంటల సమయం మాకు ప్రస్తుతం సరిపోవట్లేదు. ఖచ్చితంగా కూడా మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా వాస్తు శాస్త్రం ప్రకారం లేదా జ్యోతిష్యానికి సంబంధించి కూడా అవన్నీ కూడా నేను మీకు చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏదైనా మీకు సందేహం ఉన్నప్పుడు అది వాట్సాప్ రూపంలో నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనం గ్రహించేటువంటి అంశం ఏమిటంటే, ఎందుకంటే కట్టే కొట్టే తెచ్చే డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం, విషయాన్ని గ్రహిద్దాం. మిగిలినటువంటివి ఎందుకు మనకి? అసలు వాస్తవం ఏంటి, అవాస్తవం ఏమిటి అనేటువంటిది కనుక మనకి ఆ రెండింటి మధ్య కనుక మనకి తేడా తెలిస్తే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనకున్నటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటనేటువంటిది కూడా మనకు దొరుకుతుంది. అసలు సమస్య ఏమిటో మనకు తెలియకపోతే, గ్రహించలేకపోతే మనకి సొల్యూషన్ ఏ విధంగా వస్తుంది, సమాధానం ఏ విధంగా దొరుకుతుంది, ఎవరు చెప్తారు? కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మ్యాప్ను మీరు బాగా గమనించండి. ఇందులో ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ఈశాన్యం లేదు, కుబేరుని స్థానం ఉత్తరం లేదు, ఉత్తర వాయువ్యం లేదు, వాయువ్యం మూల లేదు, తర్వాత పడమర వాయువ్యం లేదు, మధ్య పడమర లేదు, తర్వాత పశ్చిమ నైరుతి లేదు, దక్షిణ నైరుతి ఉంది, తర్వాత మధ్య తూర్పు లేదు, తూర్పు ఈశాన్యం లేదు, తూర్పు ఆగ్నేయం లేదు, దక్షిణాగ్నేయం ఉంది, మధ్య దక్షిణ ఉంది. కుబేరుని స్థానం లేదు, ఇంద్రుని స్థానం లేదు, వరుణి స్థానం కూడా లేదు. యమస్థానం పెరిగిపోయింది. యమస్థానం పెరిగిందంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? అసలు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయి తెలుసా? ఒక స్థలం ఉంది, ఈ స్థలంలో మీరు ఉత్తర భాగంలో ఉత్తరం హద్దుపైన నిర్మాణం చేసేశారు, ఖాళీ స్థలం దక్షిణం వదిలేరు. నేను చెప్పే అంశము పెద్ద పెద్ద గృహాలకి కాదు, చిన్న గృహాలకైనా సరే ఈ డైరెక్షన్లో ఉండకూడదు, ఈ డైరెక్షన్లో ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. యమస్థానము గనక పెరిగినప్పుడు యాక్సిడెంట్స్ అవ్వటం, క్యాన్సర్స్ రావటం, అనారోగ్య రుగ్మతలు రావటం, అనారోగ్య సమస్యలు రావటం, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మరలా ఇంటికి తిరిగి వస్తారా లేదా అనేటువంటి సంకుచిత భావన ఉండటం, ఆర్థికంగా, కుటుంబపరంగా, వివాహ జీవితాలకు సంబంధించి మొత్తాన్ని పతనం చేస్తుంది. ఈ డైరెక్షన్లో కనుక మీరు ఉండేటువంటి గృహంలో కనుక మీరుంటే, అలాంటి గృహాలు కనుక మీకుంటే, అలాంటి గృహాల్లో మీరు కనుక ఉంటే ఖచ్చితంగా పతనం చేస్తుంది. ఇది చివరికి శ్మశానం అవుతుంది. ఈ గృహంలో ఎవరూ నివసించేటువంటి పరిస్థితి కాదు. చూడండి, ఎక్కడుంది ఇక్కడ మీకు ఖాళీ స్థలం? ఉండాల్సిన ప్రదేశంలో లేకుండా దక్షిణ భాగం కట్టడి లేకుండా ఇలా దక్షిణ భాగం పెరగడం వల్ల ఏమవుతుందో తెలుసా? దక్షిణ నైరుతి పెరుగుతుంది, మధ్య దక్షిణం పెరుగుతుంది, దక్షిణ ఆగ్నేయం పెరుగుతుంది. ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది. ఆగ్నేయం అనారోగ్యాన్ని కోరితే వాయువ్యం వేధ్యాన్ని కోరుతుంది, అంటే గొడవ. ఆగ్నేయం అనారోగ్య సమస్యలు, నైరుతి మరణాన్ని కోరుతుంది. కుటుంబం మొత్తం కూడా పతనం చేస్తుంది. నేను చెప్పేటువంటి సలహా ఏమిటంటే,
ఇలాంటి గృహాల్లో కనుక మీరు ఉంటే దయచేసి వాస్తు ప్రకారం, వాస్తు శాస్త్రం ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాల్సినదిగా నా మనవి. కాబట్టి వీటికి సంబంధించి ఇంక దేనికి సంబంధించి అయినా మీకు సందేహాలు కనుక ఉంటే నాకు వాట్సాప్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.